భవిష్యత్తులో మనము సరైనటువంటి స్థితిని పొందాలనుకున్నప్పుడు మన వర్తమానంలో ఉండినటువంటి స్థితిని మనం గుర్తించాలి. If you want to have a good future, you should always pay attention to your present. ఈనాటి యొక్క మేలును మనం ఈనాడైనా కూడా మరవకుండా దాచుకోవాలి. Whatever good you have received from others, you should remember that. ముందు యోచన మనము చేసేటువంటి యొక్క వర్తమానంలోనే ఇమిడి ఉంటుండాలి. Future is embedded in the present. కనుక కృతజ్ఞతను మనము సరైనటువంటి లక్షణంగా మనం చూసుకోవాలి. Therefore, you should always remember మానవునికి ప్రధానమైనటువంటి గుణమే కృతజ్ఞత. Gratitude is a very important human quality. ఈ విధమైనటువంటి యొక్క మార్గములను గుణములను మనం పెంచుకొని సమాజం లోపల ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించేటువంటి యొక్క విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. We should develop such great qualities like gratitude and offer service with a broad mind to the society. పురోభివృద్ధిని కోరువాడు పూర్వ వృత్తాంతమును మరవరాదు అని ఒక అర్థం. There is a meaning which says that if you want to have a good future, you should not forget the present and the past. ఈనాటి మన యొక్క చిక్కులకు మన యొక్క బాధలకు ఎవరు సహాయం చేశారో దానిని మాత్రమే మనం మర్చినప్పుడు మనం భవిష్యత్తులో ఏమాత్రము ఇంకా సుఖశాంతులు ఉండవు. If we forget in the present juncture whatever good you have received from others, you can never have a కనుక good ఈనాడు మనము future. సర్వ సుఖములు సర్వానందములు కూడాను ప్రకృతి వలనే మనం అనుభవిస్తున్నాం. For all our joys and happiness today, it is ప్రకృతి nature అనగా which is సమాజం యొక్క responsible. శక్తియే. Nature is essentially the power of the society. కనుక ఈ సొసైటీ ఈ సమాజమునకు తగినటువంటి యొక్క కృతజ్ఞత మనం అందించాలి. We should offer the required gratitude to the అందు society. నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల సేవా మార్గమును ప్రధానమైనటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని సేవా సంస్థలని ప్రారంభించాం. That is the reason why among the Satya Sai organizations, the most important activity is service. ఈ సేవలు దేవసేవలుగా దివ్యమైనటువంటి సేవలుగా భావించి చేయాలి. We should always consider service as the divine service and undertake. ఇవి ఏమో కృత్రిమమైనటువంటి మార్గంలో అయినటువంటిగా భావించరాదు. We should never consider service ఇది as నిర్బంధమైనటువంటి artificial. వృత్తులుగా భావించరాదు. We should never consider this as something compulsory and imposed on us. కనుక మీరు ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవల్లో పాల్గొని ఎవరికి చేసినప్పటికీ మా దైవానికి చేస్తున్నాను ఈ సేవలని విశ్వసించి చెయ్యాలి. Therefore, you should undertake all service activity with full of heart, full of love, and think that is an offering to the Lord. ఈ సేవల యందు నిజముగా నిరహంకారం అనేటువంటిది మన యొక్క సత్యసాయి సంస్థల యందు మాత్రమే ప్రత్యక్షంగా గోచరిస్తుండాలి. In Sri Satya Sai organizations, you can see the total absence of ego when people take up service activity. ఈ అహంకారము చావాలంటే నిజమైనటువంటి యొక్క ప్రేమ పెరగాలి. If you want to destroy ego, true love must be developed in your heart. ఈనాడు ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించి There are so many thousands of people who have వారి gathered here. గృహములందు ఎన్నో సదుపాయములు ఎన్నో అనుకూలములు ఎన్నో సుఖములు ఉండినప్పటికీ అవన్నీ కూడా నువ్వు త్యజించి ఇక్కడ ఇన్ని కష్టములకు ఇన్ని బాధలకు ఇన్ని అనానుకూలములకు కూడా సహించి ఈ భరించుకొని ఈ జీవించడమే ఇది గొప్ప తపస్సు. People who have gathered here have all facilities and all conveniences at their homes. They have given up all those things. They have by choice come here and they are prepared to undergo all the troubles and inconvenience. This is the greatest ఏకాత్మ భావము penance. అనగా ఏ సంస్థలు ఎందుకు కనిపించదు, ఒక్క సత్యసాయి సంస్థలు ఎందు మాత్రమే గోచరిస్తుండాలి. This kind of great and correct attitude is visible only in Sri Satya Sai organizations. In other ఎన్ని organizations, దేశముల వారు, ఎన్ని మతముల వారు, ఎన్ని భాషల వారు, ఎన్ని వేషముల వారు ఇందరు కూడాను ఈ ప్రదేశంలో చేరి అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్ర వలె ఒకరికి అనుసరించి ఆప్యాయంగా ఒక్క చోట చేరి ఆనందాన్ని అనుభవించటం అనేటువంటిది ఒక్క సత్యసాయి సంస్థలకు మాత్రమే తగినటువంటిది. it is only in Sri Satya Sai organization where people coming from so many countries, belonging to so many religions, having so different backgrounds, but who live like
brothers and sisters with a lot of adjustment and understanding. This is possible only in Sri Satya Sai organization. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ divine love. విధమైనటువంటి ప్రేమతత్వాన్ని ఇంకను అధికంగా మనము అభివృద్ధి గావించుకొని యావత్ ప్రపంచమునకే మనము మార్గదర్శకులుగా రూపొందింప చేయాలని ఒక గాఢమైనటువంటి ఒక ప్రతిజ్ఞ మీరు చేయాలి. You should take a firm resolution that you will develop this kind of love in greater measure and offer yourselves as an example to the entire world and bring about అప్పుడే change. ఉపనిషత్తు వాక్యాన్ని మనము చక్కగా మనము నిరూపించిన వారం అవుతాం. Then only would have proved with our life the statement of Upanishad. కేవలము సేవా సంస్థల వారమని పేరు పెట్టుకొని సేవలకు దూరంగా ఉంటుండి మనం ఐకమత్యమైనటువంటి దాన్ని చంపుకొని ఆనందమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో చూసుకోవటం ఇది సరైనది కాదు. People who call themselves as service societies, but who, on account of their selfishness and individual idiosyncrasies, they do not have unity at all. That is not good. ఎక్కడ ఉండినప్పటికీ తన యొక్క హృదయానికి తృప్తికరమైనటువంటి సేవలుగా తాను చేయాలి. Whatever you do, keep your own satisfaction. ఎవరి కోసమో ఎందుకోసమో మనం చేస్తున్నామని మీరు భావించరాదు. We should never do any service for the sake of others, for pleasing someone నీ else. నిమిత్తమై నీవు చేస్తున్నట్టుగా నీవు విశ్వసించాలి. You should firmly believe all the service is done for your own satisfaction. కనుకనే అది ఆత్మతృప్తి అని వేదాంతం చెప్తూ వచ్చింది. That is what is called self-satisfaction by the scriptures and philosophy. నీవు చేసేటువంటి యొక్క సేవలు నీకు సంతృప్తికరంగా ఉన్నదా? Do you derive satisfaction? Do you have లేక ఇతరుల self-satisfaction? తృప్తి నిమిత్తమై నీవు ఆడంబరంగా చేస్తున్నావా? Are you undertaking service as a matter of show for pleasing ఈ someone else? ఆడంబరం ఉండినంత వరకు కూడాను ఆనందం మనకు లభ్యం కాదు. As long as there is show and ostentation, you can never ఈ derive ఆడంబరం joy and ఉండినంత వరకు happiness. అహంకారం చావదు. As long as you have got this show and ostentation, you can అహంకారం never kill చావక ego. ఆత్మతత్వం అర్థం కాదు. Without killing ego, you can never understand Atma. కనుక మొట్టమొదటి ఈ ఆడంబరాన్ని చంపాలి. Therefore, destroy pomposity. తద్వారా ఈ అహంకారం కూడా చస్తుంది. Then you would have killed ego also. మన సహజానందం మనకు ఆవిర్భవిస్తుంది. Then the natural joy springs forth from the heart. కనుక మన సహజానందాన్ని మనం పొందాలి. Therefore, we should enjoy natural joy, natural delight. समस्त लोक